కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించున్నారు. ఇది మీ పక్షాన్ని నిలబడిపోతుంది. మీ దాసుని అభిషేకించువాడు యేసునామములో కూర్చుగా ప్రవచించి రేపు నన్ను విడువకు ప్రేమించిన నా యేసుకి ఈ జీవితం అని మంగాచార్య గారు కరెక్ట్గా పాడే పాట చాలా అద్భుతంగా ఉంది. మనం రేపు నేర్చుకున్నాం. కాగితాలు తెచ్చుకొని రేపు మళ్ళీ ఇస్తారు అనుకోబట్టి తీసుకుని వారికి మాత్రమే ఇస్తారు. నిజంగా కిరణ్ ముందుకు వస్తారు. ఈరోజు లేఖన భాగాలను మనతో పంచుకుంటారు. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్యం నుంచి అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక రోమా పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 21వ వచనం వరకు. రోమా పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 21వ వచనం వరకు నేను ఒక వచనం మీరు ఒక వచనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుతున్నాం. రోమా పత్రిక. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనను. అయినను ఆదాము చేసిన అతిక్రమమును కోరి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏరెను. ఆదాము రాబో వారికి గుర్తై ఉండెను. మరియు పాపం చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానం కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చిందై శిక్షావిధికి కారణమైంది. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చిందై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలంలో వచ్చింది. మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైన అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగో ఏలినో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. దేవుడి వాక్యం దీవించుకున్నాడు. ఆమె చిన్న ప్రారంభం. మహాదేవుడి తండ్రి, ఈ పరిశుద్ధ సమయంలోనైనా ఈ పరిశుద్ధ వాక్యం దగ్గరికి వస్తున్నాం. అవును దేవా, ఈ సిద్ధపాటు ప్రార్థనా దినాలను మాకు దీవెనకరంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రపంచంలో ఎవరు ఎక్కడ బంధించినా ప్రభా నాయనా, మేము నాయన తండ్రి మా పెదాలు కదలకపోయినా ప్రభా మేము మౌనంగా తండ్రి ప్రార్థనతో నేను సమీపించాను. మా గొప్ప కృప చూపారు, గొప్ప ఏర్పాటుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రార్థన ద్వారా మేము ఏదైనా సాధించడానికి మీరు మార్గం ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో నీ వాక్యం దగ్గరికి వస్తున్నాం. ఈ వాక్యపు వెలుగు మాకు ఇవ్వండి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి దేవా. నీ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మా కన్నులు తెరవండి దేవా. నీ మీద ఆధారపడినట్లు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మొత్తం ఒకే అంశం.
దేవుని యొక్క ప్రేమను, దేవుని పరిశుద్ధతను తెలియజేస్తుంది. అన్నిటి మించి ఈ 66 పుస్తకాలు ఎక్కడ కూడా ఏ పుస్తకం మరో పుస్తకానికి వ్యతిరేకంగా ఉండదు. 66 పుస్తకాలు ఒకరి వైపే చూపిస్తాయి. ఎవరి వైపు అంటే మానవాళి రక్షణ కొరకు తన ప్రాణాన్ని, రక్తాన్ని దారిపోసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అందులో ఈ రోమా పత్రిక చాలా ఆలోచనాత్మకంగాను మరియు మనసు పెట్టి బాగా ధ్యానిస్తే నేను ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అర్థపరిచేవాడు పరిశుద్ధాత్ముడే, కానీ మన ఓపికతో ఈ పత్రికలు చదవాలి. పాత నిబంధనలు ఏ విధంగా అయితే 5 గ్రంథాల్లో లేవి గ్రంథం, లేవి కాండం, సంఖ్యాకాండం ఎలాగైతే ఎక్కువగా బలులు, పేర్లు అలా వస్తాయో, కొత్త నిబంధనలో ఈ పత్రికల్లో రోమా పత్రిక కూడా అలాంటిది. ఇంతకుముందు నేను అంటే దేవుడు పక్షపాతి కాడనే అంశం ఈ రోమా పత్రిక నుంచి తీసుకున్నాం. ఈరోజు అంశం ఏంటంటే పోలిక. మనం చదివేటప్పుడే మనకు 2 వ్యక్తులు కనిపించారు. ఒకరెవరు? మన పితరుడైనటువంటి ఆదాము. మానవాళ్ళందరికీ మొదటివాడు, మనందరికీ ఆయన తాత ఆదాము. రెండవ వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఆదాము చేసిన దేవుడే కాలం పరిపూర్ణమైన శరీరధారికి లోకానికి వచ్చాడు, మానవాళ్ళందరి పాపం తీసివేయడానికి. ఆదాముకి కాబట్టి ఆదాముని పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ఇద్దరి మధ్య పోలిక అనేది మనం ఇక్కడ చూస్తాం. ఈ రోమా పత్రికలో ఈ మొదటి 3 అధ్యాయాల వరకు స్వనీతిపరుడు లేదా అవినీతిపరుడు అని కాదు, మానవాళి మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపే, దేవుని మహిమను పొందలేకపోతుందని తెలియజేస్తుంది. ఈ పాపం నుంచి ఒక మనిషి ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడు అనేది 4వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ 5వ అధ్యాయంలో దీన్ని ఇంకా వివరిస్తారు. 6వ అధ్యాయంలో దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులు అవుతామని చెప్పి 6వ అధ్యాయంలో అలా తీర్చబడినటువంటి విశ్వాసి ఏ విషయాల నిమిత్తం చనిపోవాలి, ఏ విషయాల నిమిత్తం బతకాలి, ఇంతకుముందు దేనికి పాపానికి దాసులుగాను ఇప్పుడు నీతికి దాసులుగా ఉండాలని 6వ అధ్యాయంలో చెప్తారు. అలా దేవుడిని నమ్మిన విశ్వాసి ఎదుగుతున్న క్రమంలో తనలో కలిగే పోరాటం 7, 8, 7వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ పోరాటంలో మనకు సహాయం చేసేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. యుక్తంగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు, అర్థవంతంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తారని 8వ అధ్యాయంలో చెప్తారు. చెప్పుకుంటూ వచ్చి అయితే క్రైస్తవుడైనా మనమేనా గ్రేట్ అంటే అవును, దేవుడిని ఎవరు నమ్ముతారు వాళ్ళు గొప్పవాళ్ళే. అయితే దేవుని గురించి దేవుని వాక్యాన్ని అందించినటువంటి ఇశ్రాయేల్ జాతి పరిస్థితి ఏంటి అన్నప్పుడు అక్కడి నుంచి చెప్పుకుంటూ పోతారు. ఇశ్రాయేల్ జాతి వాళ్ళు దేవుడికి అవిధేయులుగా ఉన్నారు. వాళ్ళు అవిధేయులుగా ఉంటేనే మనం ఆశీర్వదించబడ్డాము. వాళ్ళు విధేయులు అయితే ఇంకా ఎంత ఆశీర్వదించబడతామో వాళ్ళని కూడా ఒకరోజు దేవుడు మారుస్తారని 11వ అధ్యాయం వరకు చెప్పుకుంటూ పోయి 11 అధ్యాయాలు సిద్ధాంతం చెప్పి 12వ అధ్యాయం నుంచి మనం ఎలా ప్రాక్టికల్ లైఫ్ జీవించాలి అనేది ఈ భక్తులు చెప్తారు. అపోస్తలుడైన పౌలు భక్తులు ఈ రోమా పత్రికలో మనం చూసినటువంటి 5వ అధ్యాయంలో చాలా ఇక్కడ కొన్ని వ్యతిరేకమైన పదాలు వస్తుంటాయి. అంటే అది ఒక పదం పాటు ఉంటుంది, ఒక పదం కాకుండా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణంలో లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనటువంటి ఆ 3వ నెంబర్కి కింద పుట్టినట్లో అందరి ద్వారా వ్యాపించింది. మనం మొదటే చెప్తున్నాం, మనందరికీ మొట్టమొదటి పితరుడు ఎవరంటే ఆదం ద్వారానే ఈ ప్రపంచంలో మన అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాం. మన భారతదేశంలో సిద్ధాంతం వేరుగా ఉంటుంది, రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి ప్రపంచంలో. వాళ్ళు నమ్మేటువంటి నమ్మకాన్ని బట్టి, వాళ్ళ స్వార్థాన్ని బట్టి ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మొత్తం అన్ని ఖండాల్లో, ఒక ఖండంలో మనుషులు లేరు కానీ మిగతా 6 ఖండాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న మానవాళి అందరూ ఆదాము అవ్వ ద్వారానే వచ్చారు. ఆదాము అవ్వ ద్వారా వచ్చినటువంటి ఆ సంతానం నోవాహు కాలానికి పూర్తిగా తుడిచిపెట్టకపోతే ఆయన నుంచి వచ్చినటువంటి నోవాహు, ఆయన పుట్టినటువంటి 3 కుమారులు షేము, హాము, యాపెతు, వాళ్ళ ద్వారా మళ్ళా జలప్రలయం తర్వాత మళ్ళా సృష్టి అనేది ప్రారంభమై దేశాలుగా విభాగించబడి ఇలా మొత్తం చెదిరిపోయింది.
అంటే మానవాళ్ళందరికీ మొట్టమొదటి మూలపితుడు ఎవరంటే ఆదాము. ఆ ఆదాము ద్వారా మనకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. మనకి వారసత్వం కొన్ని వ్యాధులు ఎలాగ వస్తాయో అలాగా మనిషికి జన్మతః పాపం అనేది వచ్చింది. ఆ పాపం ద్వారా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఏదైనా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపం లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ఈ గనుక అనేది ఇది గనుకనా అనేది ఏందని ఆలోచిస్తే ఇది గనుక కాదు. ఆ పని అయింది గనుక కాదు. ఇది గనుక అంటే దాకా, వచ్చేంత వరకు. అంటే ఏమని అర్థం అంటే ధర్మశాస్త్రం వచ్చేదాకా లోకంలో పాపం ఉంది. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఆ 10 పలకలు ఇంకా ధర్మశాస్త్రం మిగతా ఆజ్ఞలు అన్నీ ఇచ్చేదాకా కూడా పాపం ఉంది. అయితే ధర్మశాస్త్రం వచ్చినప్పుడు లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడుతుంది. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఎవరు ఇప్పుడు డాక్టర్ ఏ విధంగా అయితే ఎవరు స్కాన్ చేసి ఏమేమి రోగాలు ఉన్నాయో లేదో ఎలా తెలియజేస్తారో మానవాళిని అలా స్కాన్ చేసి ఇదిగో దీన్ని బట్టి నువ్వు అపరాధివి, నువ్వు పాపి అని ఇది నిర్ధారిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా పాపం ఉంది. ఆదాము ద్వారా వచ్చిన పాపం అందరికీ ఉంది. కానీ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మనం అంటే ఆ పాపాన్ని స్పష్టంగా తెలియజేసింది. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం లేదు. ఆదాము ఏ విధంగా అయితే దేవుడు ఆ తినొద్దన్న ఫలాన్ని తిన్నాడో అప్పుడు పాపం అనేది ఆయనలోకి ప్రవేశించాడు, అపరాధం చేశాడు, దేవుడు వద్దన్నటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. చాలామంది అనుకుంటారు అసలు ఆ పండే తిని దేవుడు ఆపేస్తుంది కదా అని. ఎందుకు ఆపలేదు అని అంటారు. దేవుడు మనిషిని ఒక మనిషిలాగా చేయలేదు, ఒక రోబోలాగా చేయలే. ఆ రోబో మొత్తం ఏదో ప్రోగ్రాంతో ఆపేయడం అది చేయలే. దేవుడు మనిషికి ఒక స్వయం చిత్తం ఇచ్చాడు. ఆ స్వయం చిత్తం ఏంటంటే ఆ స్వయం చిత్తాన్ని ఆ ఫ్రీవిల్ని ఉపయోగించి మనిషి దేవుడు నాకు ఇది చేయకూడదని చెప్పాడు కాబట్టి నేను చేయను, దేవునికి లోబడాలి అని నిర్ణయించుకోవాలి. లేదు ఒకసారి చేస్తే ఏమవుతుంది అని నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అలాంటి స్వేచ్ఛా చిత్తం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము తన స్వేచ్ఛా చిత్తాన్ని దేవునికి లోపరుచుంటే దేవునితోనే ఉంటాడు. కానీ సైతాన్ మాటలు వినే అవ్వకు పొరపడ్డది. అవ్వ చెప్పినటువంటి మాటలు విని ఈయనైనా అమ్మ ఎందుకు తిన్నావు మనకి చెప్పాడు కదా, ఈయన ఆపలేదు, ఈయన కూడా దానికి లొంగిపోయాడు. కాబట్టి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆయనలాగా మళ్ళీ ఆయన పుట్టినటువంటి కయ్యను ఒక విధమైన పాపం చేశాడు. పాపం అతనిలో కూడా ఉంది, తమ్ముడు చంపాడు. కానీ ఆదాంలాగా ఆయన పండు తినడం ఇలాంటి చేయడా అంటే ఆయన పోలి అలాంటి పాపం చేయకపోయినా కానీ కయ్యను చనిపోయాడు, ఏబేలు చంపబడ్డాడు. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు, సేతు, హెలోషు, తర్వాత రాత్రి చెప్పుకున్నాం హనోకు, ఇలా అంతవరకు నోవాహు వరకు కూడా ఎంతోమంది వ్యక్తులు వచ్చారు, మోషే దాకా వచ్చారు. వాళ్ళందరూ ఆదాంలాగా చేయకపోయినా కానీ వాళ్ళ మీద ఏమైందంట? మరణం ఏర్పాటు చేసింది. ఈ ఆదాము ఎవరికి గుర్తుగా ఉందంటే రాబో వాడికి గుర్తుగా ఉంది. ఎవరు రాబో వాడు? ఆదాము కుమారుడా? కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. అయితే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదు. అపరాధం ఎలా కలిగిందో అలాగే కృపావరం కలగలేదు. ఆదాము తప్పు చేసింది కదా, తప్పు అందరికి సంక్రమిస్తూ వచ్చింది. అలాగే ఒకటేదో నోవహు దేవుడికి లోబడితే ఇంకా అందరికి అలా వచ్చేయాలని రాలేదు. అక్కడ కృపావరం అలా రాలేదు. అపరాధం వచ్చినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. అపరాధం అయితే అనేకులు చనిపోయిన అపరాధం వలన అనేకులు చనిపోయారు. ఆదాము చేసిన పాపం వలన వచ్చే జీవితం మరణం అందరూ కూడా చనిపోతూ వచ్చారు. అయితే దేవుని యొక్క కృప యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించారు. ఈ కృప అనేది ఇది రావడానికి ఎవరు వచ్చారంటే సాక్షాత్ దేవుడే మానవుడిగా వచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తును ఒక మనుషుడు. ఇలాంటి మాటలు తీసుకొని చాలామంది ఏమంటుందంటే చూడు యేసుక్రీస్తును ఒక మనుషుడు,
దేవుడు ఆయన్ని లేపిను కాబట్టి ఆయన దేవుడు కాదంటారు. కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వం. ఆదాము మానవుడు, యేసుక్రీస్తు ప్రభు కూడా శరీరాన్ని ధరించున్నాడు, పాపం లేని మానవుడు. ఆదామేమో పాపంతో నిండిన మానవుడు అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి మానవుడు. కాబట్టి ఇక్కడ మనుషుడు అనే మాట ఉపయోగించాడు. చాలామంది అసలు దాంట్లో ఉన్నటువంటి లోతును ఆలోచించుకుని ఇలాంటి మాటలు బట్టి మనల్ని ట్విస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మనం ధ్యానిస్తే తెలుసుకుంటాం దేవుని దగ్గర. కాబట్టి యేసుక్రీస్తు ఒక మనుషుని చేత మనకు కృపాదానం అనేది వచ్చింది. ఆదాము ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ద్వారా మరణం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏమొచ్చిందంటే కృప వచ్చింది. మరియు పాపం చేసిన ఒకరి వలన శిక్షా విధి కలిగినట్లు ఆ దానం కలగలేదు. ఆయన పాపం చేయడం వల్ల ఏమొచ్చింది? మరణము, అదేవిధంగా శిక్షా విధి వచ్చింది. కానీ అలాగే ఇది కలగల ఈ దానం. ఆదాము తప్పు చేసినప్పుడు అందరికీ అలా వచ్చేసింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎంతో ఆయన శ్రమ పొందాల్సి వచ్చింది. ఆయన ప్రాణం దారవేయాల్సి వచ్చింది. ఆయన శరీరాన్ని అర్పించాల్సి వచ్చింది. ఏది దాచుకోకుండా సమస్తం మన కోసం బలియాగంలాగా అర్పించాల్సి వచ్చింది. చివరి రక్త పొట్టు వరకు దాచాడు. ఆయన అసలు ఇంకా బతికున్నాడే లేదని కూడా బలి తీసుకుని కూర్చాడు. మొత్తం అంతా కూడా ఆయన ఉన్నటువంటి రక్తం, నీరు మొత్తం కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా దీని వెనక ఎంతో దేవుని యొక్క కృప ఉందన్నమాట. ఆ దానం కలగలేదు. ఏదైనా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చిందే శిక్షా విధి కారణమైన, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చిందే మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డ కారణమైన. ఆదాము ద్వారా పాపం ద్వారా మరణం, శిక్షా విధి వస్తే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏమొచ్చిందంటే కృప వచ్చింది. ఆ తర్వాత మనం అందరం కూడా ఆ కృప ద్వారా ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇక్కడున్న ఆదాము ద్వారా ఏమో పాపులమయ్యాం. ఇక్కడున్న ఆదాము ద్వారా ఏమో ఆ పాపం అవడమే కాకుండా మరణానికి లోనయ్యాం. మరణానికి లోనవడమే కాకుండా శిక్షా విధికి లోనయ్యాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృపను పొందాము, కృపాదానము పొందాము. దీని ద్వారా ఏం తీర్చబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే మన పాపం ఆయన మీదకి చేర్చబడింది. ఆయన ద్వారా మనం కృప పొంది నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. మరణం ఒకని అపరాధ మూలం వచ్చింది. ఆ ఒకని ద్వారానే ఏమి ఎడల కృపా బాహుల్యమును నీతిధారమును పొందువారు జీవం గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. మరణము ఒకని అపరాధం వలన వచ్చింది, అందరినీ ఏలుతున్నది. మరణం ప్రతి మనిషిని ఏలుబడి చేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపను పొందుకొని మనం నీతిమంతులం అయ్యి నిత్య జీవాన్ని పొందుకొని మరింత నిశ్చయంగా యేసుక్రీస్తు ద్వారా మనం కూడా ఏలుబడి చేస్తాం. ఒకరోజు ఎప్పుడు చేస్తాం? 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వం మనం కూడా ఏలుబడి అనేది మనకు ఉంది. ఇప్పుడైతే మరణం ఏలుబడి చేస్తుంది ఆదాము ద్వారా వచ్చిన పాపం ద్వారా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కృపను పొంది నీతిమంతులు అవడం ద్వారా ఒకరోజు మనం కూడా ఆయనతో మరింత నిశ్చయంగా ఏమంటున్నాడు చూడండి, మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకటి ద్వారానే ఏలుదురు. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని తమ సొంత రక్షణ స్వీకరిస్తారో, ఆయన ఇచ్చే కృపను పొందుకుంటారో, ఎవరైతే ఆ కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారో వారు ఏలుబడి చేస్తారు. నాకు ఆ కృప వద్దు, నేను నీతిమంతులుగా తీర్చబడను, నేను ఇంకా పాపంలోనే జీవిస్తానంటే పాపంలోనే జీవిస్తుంటే మరణం నేను ఏలుబడి చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడి రాజు దగ్గరికి నువ్వు ఏలుబడి కిందకు వస్తే నువ్వు ఏలుబడి చేస్తావు తర్వాత ఆయనతో కలిసి. అలా కాకుండా పాపంలోనే జీవిస్తే మరణం నేను ఏలుబడి చేస్తారు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలంలో వచ్చింది. మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమైనో అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబట్టుకు కారణమైంది. ఒక అపరాధము పాపం మీరు గమనించారో లేదు, ఇవన్నీ పాపానికి పరే పదాలు. పాపం, అపరాధం, దోషం, ఇవన్నీ అపరాధం వలన మనుషులందరికీ శిక్షా విధి వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పుణ్యకార్యం, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన కార్యం పుణ్యకార్యము, బలియాగం. ఆ పుణ్యకార్యం వలన కృపాదానం మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధించబడ్డానికి కారణమైంది.
ఏ మనుషుడు స్వతహాగా తన యొక్క స్వంత క్రియల చేత, పుణ్య కార్యాల చేత, దాన ధర్మాల చేత, లేదా నిష్ఠగా కొన్ని రోజులు దీక్షగా ఉండడం ద్వారా, లేదా మాంసాహారం తినకుండా కాయగూరలే తినడం ద్వారా, లేదా శ్వాసలో ధ్యాస ముక్కు మూసుకొని ధ్యానం యోగా చేయడం ద్వారానో, ఇంకా ఎన్నెన్నో చేసి మానవుడు చేసే దేని ద్వారా కూడా మనము నీతిమంతులుగా తీర్చబడలేదు. నీతికి ఎవరి ద్వారా వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యం ద్వారానే వస్తుంది. అదే అని చెప్తున్నాడు, ఒక పుణ్య కార్యం వలన కృపాదానం మనుషులకి అందరికీ జీవప్రదమైన నీతి విధింపబట్టి కారణమైంది. జీవప్రదమైన నీతి మనకి ఇచ్చిన నీతి ఎలాంటిదంటే యేసు ప్రభు వారు జీవప్రదమైన నీతి ఇచ్చాడు. అదే ఆదాము, మన మొదటి ఆదాము ద్వారా మనకి ఏమొచ్చిందంటే మరణకరమైనటువంటి శిక్షా విధి వచ్చింది. ఇంకా చెప్పాలంటే శిక్షకు తీసుకెళ్లేటువంటి అవినీతి వచ్చింది ఆయన దగ్గర. ఈయన దగ్గరేమో జీవానికి తీసుకెళ్లే నీతి వచ్చింది. ఆదాముకి యేసు ప్రభు వారికి చూడండి పోలిక. ఆదాము ఇంకా చూద్దాం, ఏదైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకటి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఆయన అవిధేయత చూపించాడు, దేవుని మాట కాదని ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, అవిధేయత చూపించాడు. ఆయన యొక్క డిసోబీడియంట్ మనకేం తెచ్చిందంటే మన మీద పాపాన్ని తెచ్చింది, మనల్ని పాపులుగా చేసింది. ఈయన యొక్క విధేయత, ఈయన యొక్క ఒబిడియంట్, ఈయన చూపించినటువంటి ఆ ఒబిడియంట్ వలన, విధేయత వలన మనకి ఏమొచ్చిందంటే మన అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఎన్ని లభించేది చూడండి. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపము మరణాన్ని ఆధారం చేసుకుని ఎలాగ ఏలినో అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. ఇవి చాలా లోతైన మాటలు, మనం చాలా లోతు ధ్యానించాలి. నేను మామూలు పొడిపొడిగా మీకు చెప్తాను, నేను కూడా చాలా నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నదాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చేదాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపరాధం పాపం వలన మరణాన్ని ఆధారం చేసుకుని పాపం అందరినీ ఏలుబడి చేసింది. అలాగే నిత్య జీవం కలగడానికి నీతి ద్వారా కృప కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలుతూ ఉంది. ఎక్కడ పాపం వచ్చిందో అక్కడ కృప విస్తరించింది. కాబట్టి కృప విస్తరించాలని చెప్పి పాపం చేద్దామా అంటాడు. మళ్ళా ఎక్కడైతే పాపులు ఉన్నారో అక్కడ దేవుడు అపరిమితమైన కృప చూపిస్తున్నాడు. రండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపండి, మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు కృప చూపుతున్నాను. ఈ కృప ద్వారా మీరు మీ పాపాలన్నింటినీ నేను క్షమిస్తాను, నీతిమంతులుగా తీరుస్తాను, నేను ఇచ్చే నీతి జీవప్రదమైంది అని పిలుస్తున్నాడు ప్రభు. కానీ మనిషి దేవుడిచ్చే కృపని, దేవుడిచ్చే నీతిని పొందుకోవడానికి ఇష్టపడ్డారు, తన స్వనీతిని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే, దేవుడు పిలుస్తుంటే వాళ్ళ స్వనీతిని గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించారు. యేసు ప్రభు కాలంలో ఈ సద్దుకయ్యలు కానీ పరిసయ్యులు కానీ వాళ్ళు తమ నీతిని గొప్ప చేసుకోవడానికి, దేవుని వాక్యం ఏముందో దాన్ని పాటించకుండా వాళ్ళు సొంత నీతిని ప్రచురించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ప్రభు అంటాడు, నా దగ్గరికి రా, నా దగ్గర నీ పాపాలు పశ్చాత్తాపడు, నేను ఇచ్చే కృపను పొందుకో, కృప ద్వారా నువ్వు నీతి పొందుకో, ఆ నీతి నేను జీవింపజేస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది అంటున్నాడు. దేవుడిచ్చే నీతి, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే నీతి జీవప్రదమైంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే కృప మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి ఈ పోలికను ఒకసారి మనం ఆలోచిస్తే, ఆదాము అని మనం ఆలోచిస్తే, ఆదాము ద్వారా వచ్చిన మనుషులందరూ, లేదా మన తాత ముత్తాతలు, మన పూర్వీకుల ద్వారా మనకి ఏమైనా వచ్చాయా? ఆస్తిపాస్తులు వచ్చి కానీ అన్నిటి నుంచి జన్మ పాపాన్ని మనకు వచ్చింది. వాళ్ళు ఉన్నటువంటి ఎన్నో మైనస్లు మనకు వచ్చింటాయి. వాళ్ళ ద్వారా మనకి ఏమైనా మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళేటువంటిది ఏమైనా వచ్చిందంటే ఏం కాదు, నరకాన్ని తీసుకొచ్చిందే వచ్చింది. అలాంటి పితరులు మనం తక్కువ చేయడం కాదు. కానీ ఒక మనుషుల ద్వారా ఏం మనకు వచ్చిందంటే మరణాన్ని తీసుకెళ్లేటువంటి విషయాలే వచ్చాయి. కానీ అదే పాపం లేని మనిషి, సాక్షాత్తు దేవుడు, ఆది నుంచి అంతం వరకు ఆది అంతా లేనివాడు, నిత్యుడు, ఆది అందు వాక్యమైన వాడు, శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు చూపినటువంటి ఆయన చేసిన ఆ పుణ్యకార్యం, ఆ బలియాగం ద్వారా మనకు ఆయన ఏమిస్తున్నాడు? కృపిస్తున్నాడు. ఈ కృప మనల్ని నీతిమంతులుగా చేస్తుంది, ఈ కృప మనల్ని జీవింపజేస్తుంది.
కాబట్టి ఇంత గొప్ప రక్షకుడిని, ఇంత గొప్ప ప్రభువుని మనం కలిగి ఉన్నందుకు ఆయన మనం ఎంతగానో ఆలోచించాలి, ఆరాధించాలి. ఆయన ఆదాం కంటే గొప్పవాడు, ఆయన అనోక్ కంటే గొప్పవాడు, ఆయన నోవా కంటే గొప్పవాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కంటే, మోషే, అహరోనుల కంటే, ఏ భక్తునైనా చూసుకోండి, దానియేలు కంటే, దావీదు కంటే, అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన ఆరాధనీయుడు, గొప్పవాడు. అలాంటి ప్రభువుని కలిగిన, అలాంటి ప్రభువుని చేరడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ప్రార్థన ద్వారా మనం ఆయన పోలికలోకి ఇంకా మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. అటు కృపను మనకు దేవుడు దయచేయని అటు మాటలు ప్రభు దీవించినట్టు. ఆమె ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించుదాం. మొదటి ఆదాముగా సృష్టించబడిన ఆదాము చేత పాపం వచ్చి మన మీదకు తీర్పు వచ్చి శిక్ష కలిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు రెండవ ఆదాముగా ఈ భూమికి వచ్చి మన మీద కృప చూపించి, కృపను దానంగా ఉచితంగా ఇచ్చి, జీవప్రదముతో కూడిన నీతిని మనకిచ్చారు. దాని కొరకు ప్రభు పాపమును ఎదిరించడానికి, పాపమును కొట్టివేయడానికి, పాపానికి స్థానం లేకుండా చేయటానికి నీనా పక్షాన, నీనా స్థానంలో ఆయన నిలబడి ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన ఇరుకులు, ఇబ్బందులు, ఆయన కార్చిన రక్తం, ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటిని ఎందుకు ఎదుర్కొన్నాడంటే లేఖన భాగంలో చాలా చక్కగా కిరణ్ మనకు వివరించాడు. జీవప్రదముతో కూడిన నీతిని ప్రభు మనకి ఇవ్వతారు. అనగా మామూలు నీతి కాదు, జీవప్రదముతో కూడిన నీతి, అనగా మనల్ని జీవింప చేయగలిగే నీతి.